హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పొంగల్కి మా పాపకి ఒక డ్రెస్ అనేది డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ చూసారు కదండి, సూది దారంతో అవసరం లేకుండా చాలా తక్కువ టైంలోనే మంచి హెవీ లుక్ వచ్చే విధంగా మనం బ్లౌజ్ని అనేది డిజైన్ చేయొచ్చు. నేను 2 బ్లౌజ్ పీసెస్ని యూజ్ చేసి ఈ అవుట్ఫిట్ని రెడీ చేశాను. చాలా మంచి లుక్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా సెట్ అయింది. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని నెక్ అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది చేసుకోవాలి. నేను ఎక్కువగా మా పాప బ్లౌజు, నా బ్లౌజెస్ని ఈ విధంగానే రెడీ చేసుకుంటాను. మగ్గం రింగ్తో పని లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే మగ్గం వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే అండ్ ఎక్కువ ఎఫెక్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ వర్క్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ తీసుకుంటున్నాను. అవి స్టోన్ చైన్, ఇంకా గ్లూ ఒకటి తీసుకుంటున్నాను. B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను. నార్మల్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే B7000 గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని అనేది యూజ్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ కాయిన్స్, ఇంకొన్ని రౌండ్ కుందన్స్ మల్టీ కలర్వి యూజ్ చేశాను. ఈ 3 మెటీరియల్స్ తోటి మనం చాలా ఈజీగా సూది దారంతో అవసరం లేకుండా వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను నెక్ చుట్టూ ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టోన్ చైన్ని స్టిక్ చేసిన తర్వాత మనకి టైం ఉందనుకుంటే సూది దారంతో టాకాల్లాగా వేసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవచ్చు. టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా అలా వదిలేసుకున్నా కూడా మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేసి అలా వదిలేసినా కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది. లైఫ్ కూడా వస్తుంది ఐరన్ చేయడం వలన. ఫస్ట్ ఇక్కడ మనం నెక్ చుట్టూ గ్లూ అనేది అప్లై చేసుకున్నాం కదా, దీనిపైనే స్టోన్ చైన్ని ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకే లెంత్లో మనము, అంటే నెక్ క్లాత్ అనేది ఎక్కువ కనిపించకుండా ఒకే లెవెల్ని మెయింటైన్ చేస్తూ మనము ఇలా స్టోన్ చైన్ అనేది ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత మనము మధ్య మధ్యలో టాకాల్లాగా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే అలా వదిలేసినా పర్లేదు. ఐరన్ చేసుకొని అలా వదిలేసినా కానీ లైఫ్ అనేది వస్తుందండి. మనం ఇలాంటివి గ్లూ తోటి అప్లై చేసింది డెఫినెట్గా మనం బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ అనేది చేసుకోవాలి. అలా చేయకపోయామంటే ఈ స్టోన్ చైన్ అనేది ఊరికి ఊడొచ్చేస్తుంది. అంటే 1 టైం వాష్ చేయగానే ఈ స్టోన్ చైన్ అనేది ఊడొస్తుంది. అందుకనే మనము ఇలాంటివి స్టిక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐరన్ అనేది చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో ఐరన్ చేసుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే, తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అలా చేసిన వాళ్ళు అలా వాష్ చేశారంటే ఊరికి వేస్ట్ అయిపోతుంది కష్టపడి చేసిన వర్క్. అందుకని ఐరన్ చేయాలని ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఖచ్చితంగా స్టిక్ చేసినవి మాత్రం ఐరన్ చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక లైన్ని స్టోన్ చైన్ తోటి ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనము ఈ కాయిన్స్ తీసుకున్నాం కదా, లక్ష్మీ కాయిన్స్, ఆ కాయిన్స్ అన్నీ ఒకే లెంత్లో వస్తాయి. అందుకోసం అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత గ్లూ అనేది మనం ముందుగా మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని దగ్గర రౌండ్గా అప్లై చేసుకొని ఈ కుందన్స్ కాదు, ఇవి ఉన్నాయి కదా కాయిన్స్, ఆ కాయిన్స్ అనేది దానిపైన స్టిక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మనం వర్క్ చేయడానికి ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అవ్వదండి. 100 రూపీస్లోనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే మనం బయట చేయించుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా కొన్ని రా మెటీరియల్స్ మనం తెచ్చుకొని వీటితోటి మనము ఇలా మగ్గం వర్క్ లాగా వేసుకోవచ్చు. లేదంటే బ్యాంగిల్స్, లేదంటే మనకి కావాల్సిన థింగ్స్ ఏవైనా ఉంటాయి కదా, జ్యువెలరీస్, అలాంటివి మేక్ చేసుకోవచ్చు రా మెటీరియల్స్ తెచ్చుకున్నామంటే. ఈ మెటీరియల్స్ అన్నీ మనకి ఆన్లైన్లోనూ అవైలబిలిటీలో ఉంటాయి, లేదంటే ఆఫ్లైన్లో అన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో ఉండవు. కొంచెం ఓపిక్గా వెతుక్కున్నామంటే ఏదో ఒక ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది. వెళ్ళినప్పుడు ఒకేసారి మనకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకున్నామంటే ఇలాంటి వర్క్ ఏమన్నా చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది. ఈ లక్ష్మీ కాయిన్స్ మనకి ఒక ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్, 25 రూపీస్ అలా ఉంటుంది. నేను ఇక్కడ గోల్డ్ కలర్వి యూజ్ చేస్తున్నానండి. మనకి గోల్డ్ కలర్ ఉంటుంది, అలాగే సిల్వర్ కలరు, ఈ 2 కలర్స్లో లక్ష్మీ కాయిన్స్ అనేది దొరుకుతాయి. ఈ కాయిన్స్ మనకి జ్యువెలరీ మేకింగ్ చేసుకోవడానికి ఒక టైప్ ఉంటాయి, ఇంకొకటేమో ఇలా మగ్గం వర్క్ చేసుకోవడానికి ఇలా హోల్ లాగా వచ్చి ఉంటుంది. ఈ విధంగా మనకి 2 టైప్స్ కాయిన్స్ అనేది ఉంటుంది. మనకి ఏవి కావాలో అవి తెచ్చుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు.
ఈ బ్లౌజ్ నేను పెప్లం టైప్లో స్టిచ్ చేశాను. కింద ఫ్రిల్స్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా ఇంట్రో షార్ట్లో, సో ఆ విధంగా వచ్చింది. కింద ఫ్రిల్స్ వచ్చాయి. ఎల్బో హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను. ఇలా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసి మనకి నెక్ ఏమో రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా రౌండ్ నెక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానండి. మనకి ఇంకా ఏమన్నా నెక్లు కావాలంటే మనం ముందుగానే నెక్లు అనేది కట్ చేసుకున్న తర్వాతే వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాయిన్స్ అన్నీ స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ కానీ లేదంటే 10 మినిట్స్ డ్రై అయిన తర్వాత వీటిని స్టోన్ చైన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. అలాగే ఈ కాయిన్స్ ఉన్నాయి కదా వీటిని కూడా గట్టిగా ప్రెస్ చేసామంటే ఇవి క్లాత్కు పట్టేసి మనకి వాష్ చేసినా కానీ ఊడిపోకుండా ఉంటాయి. సో వెంటనే మనము అంటే స్టిక్ చేసిన వెంటనే గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ గ్లూ అనేది క్లాత్కి చుట్టూ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం టైం ఇచ్చి ఒక పావు గంట అలా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా మర్చిపోకండి, కొత్తగా ఎవరైనా ఇలాంటి బ్లౌజెస్ డిజైన్ చేసుకునే వాళ్ళు ఉంటే. ఇక్కడ నేను కాయిన్స్ స్టిక్ చేసిన తర్వాత అలా వదిలేస్తే మనకి కొంచెం లుక్ అనేది లైట్గా అనిపించింది, హెవీగా ఏమి అనిపించలేదు. అందుకే ఈ మల్టీ కలర్ రౌండ్ ఉన్నాయి కదా కుందన్స్, ఈ రౌండ్ కుందన్స్ని 2 అనేది స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇవి కొంచెం షైనీగా మెరుస్తూ మనకి లుక్ అనేది కొంచెం హెవీగా అనిపించింది. సో ఈ కుందన్స్ అనేది మీ ఆప్షనల్ అనేది స్టిక్ చేసుకోవాలనుకుంటే స్టిక్ చేసుకోవచ్చు, లేదు ఈ కాయిన్స్ ఒకటే స్టిక్ చేసుకోవాలనుకుంటే అలా కూడా వదిలేయచ్చు. ఈ కుందన్స్ లేకపోతే ఈ స్టోన్ చైన్ ఉంది కదా దాన్ని ఒక లైన్ లాగా లేదంటే 2 లైన్స్ లాగా ఆ మధ్యలో గ్యాప్ అనేది కవర్ చేసుకోవచ్చు. అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఈ కుందన్స్ లేని వాళ్ళు. మనము షుగర్ బీడ్స్, పర్ల్స్ లాంటివి ఏవైనా స్టిచ్ చేయాలంటే చాలా టైం టేకింగ్. నేను కొన్ని బ్లౌజెస్కి అవి అనేది స్టిచ్ చేసి డిజైన్ చేశాను. వాటి తర్వాత నాకు ఇంకా అంత చేసే ఓపిక లేదు. అందుకనే మా పాపకి ఇలా సింపుల్గా అయిపోయే వర్క్ అనేది చూస్ చేసుకొని ఇలా కుందన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నెక్ చుట్టూ ఇలా అవుట్లైన్ అనేది స్టోన్ చైన్ ఉంది కదా దాంతో స్టిచ్ చేసిన తర్వాత ఈ లక్ష్మీ కాయిన్స్ స్టిక్ చేసి దాని తర్వాత మళ్ళీ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాయిన్స్ అనేది నా దగ్గర ఎక్కువ మిగలలేదు. హ్యాండ్ పార్ట్కి కూడా సరిపడా పక్కన పెట్టేసి ఇంకా 4 కాయిన్స్ మిగిలాయి. ఆ 4 కాయిన్స్ని నేను ఇలా అరేంజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఇలా స్టిక్ చేశానండి. గ్లూ అనేది రౌండ్గా అప్లై చేసుకొని నేను ఈ వర్క్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్కే చేశాను. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అనేది అసలు వర్క్ ఏమీ చేయలేదు. ఎల్బో హ్యాండ్స్కి కూడా మనము నెక్కి ఎలా అయితే వర్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వర్క్ అనేది ఉంటుంది. మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.